గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. సో మనమైతే ఈరోజు కరివేపాకు బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. సో ముందుగా కరివేపాకు అనేది నీట్గా వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకొని పక్కకి పెట్టేసుకోవాలి. తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత కొన్ని మెంతులు వేసుకోవాలి. మెంతుల తర్వాత అప్పుడు కొత్తిమీరలు, పల్లీలు వేసుకోవాలి. కొత్తిమీరలు, పల్లీలు అనేటివి మంచిగా వేగనివ్వాలి ఆయిల్లో వేగిన తర్వాత అప్పుడు పెసరపప్పు, కందిపప్పు వేసుకోవాలి. వేసుకొని మంచిగా వేగనివ్వాలి అది కూడా. తర్వాత లైట్గా చింతపండు వేసుకోవాలి టేస్టీ కోసం. సో చింతపండు కూడా మంచిగా వేగిన తర్వాత అప్పుడు మనం కరివేపాకు అనేది నీట్గా వాష్ చేసింది వేసేసుకోవాలి. ఇప్పుడు కరివేపాకు అనేది మంచిగా మిక్స్ చేసుకోవాలి. సో కరివేపాకు ఫస్ట్ తాలింపు వేసుకోవాలి. ఇలా ఎందుకు తాలింపు వేసుకోవాలి, అసలు పల్లీలు ఇవి ఎందుకు వేసుకోవాలంటే కరివేపాకు అనేది పసరుగా రాకుండా టేస్టీగా రావడం కోసం మనం తాలింపు అనేది అలా వేసుకోవాలి. అప్పుడు నీట్గా వస్తుంది అన్నట్టు, మంచిగా టేస్ట్ అవుతుంది. సో అనేది ఇట్లా ఫ్రై అయిన తర్వాత పక్కకి తీసుకొని చల్లగైన తర్వాత దాన్ని గ్రైండర్లో వేసుకొని మిక్సీ వేసుకోవాలి. సో చల్లగైనాక మిక్సీ పట్టుకుంటే ఇలా వస్తుంది. కానీ కొన్ని వాటర్ వేసుకోండి మీరు కూడా. నేను కొన్ని వాటర్ వేసుకొని మిక్స్ చేసుకున్నా. సో తర్వాత ఇంకా మిక్స్ చేసుకొని పక్కకి పెట్టుకోవాలి బౌల్లో వేసుకొని. ఇంకా మళ్ళీ బౌల్ తీసుకొని ఇప్పుడు తాలింపు వేసేసుకోవాలి. సో ఇలా ఆవాలు, జీలకర్ర, బగారాకు వేసుకోవాలి. తర్వాత పువ్వు, బగారా పువ్వు, ఇంకా దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు, మిరియాలు, పువ్వు ఇవన్నీ వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత మంచిగా గోలనివ్వాలి. తర్వాత అప్పుడు ఇంకా మనం కొన్ని మిగిలించుకున్న పప్పు గింజలు ఉంటాయి కదా, అవి వేసేసుకోవాలి. పెసరపప్పు, కందిపప్పు అవన్నీ వేసేసుకొని మళ్ళీ పల్లీలు వేసుకోవాలి. పల్లీలు వేసుకున్న తర్వాత మంచిగా ఉంటుంది అన్నట్టు, ఇంకా పల్లీలతోటి టేస్ట్ మంచిగా వస్తుంది. సో తర్వాత ఎల్లిపాయ వేసుకొని మంచిగా కలుపుకోవాలి, మిక్స్ చేసేసుకోవాలి. ఇంకా తర్వాత ఇప్పుడు మిర్చి వేసుకోవాలి. ఇందులో కారం అయితే అస్సలు వేసుకోకూడదు. మిర్చి అనేది మంచిగా గోలనివ్వాలి. ఎలా గోలనివ్వాలంటే బ్రౌనిష్ కలర్లో వచ్చేలాగా వేగనివ్వాలి మంచిగా. సో తర్వాత ఆనియన్ వేసుకోవాలి. ఆనియన్ వేసుకున్న తర్వాత అది కూడా మెరూన్ కలర్లో వచ్చేలాగా వేగనివ్వాలి. ఆనియన్ మంచిగా వేగిన తర్వాత టమాటో వేసుకోవాలి. టమాటో మంచిగా వేగిన తర్వాత అప్పుడు మనం అది అల్లం పేస్ట్ అనేది వేసుకోవాలి. అల్లం పేస్ట్ ఎందుకు లాస్ట్గా వేసుకుంటున్నానంటే అది కొంచెం బౌల్కి అనేది ఇట్లా థిక్నెస్గా అతుక్కుంటుంది. సో అందుకనే నేను లాస్ట్కి వేసుకుంటాను. సో మీరు కూడా అలానే వేసుకోండి, బాగుంటుంది. సో మొత్తం టోటల్గా మిక్స్ చేసుకొని ఒక 5-10 మినిట్స్ ఫస్ట్ క్యాప్ పెట్టుకున్న తర్వాత మళ్ళీ తీసి అప్పుడు ఇది మీ గ్రైండ్ చేసుకున్న దాన్ని వేసుకోండి. సో కరివేపాకు అయితే గ్రైండ్ చేసేసుకున్నది వేసేసుకొని మొత్తానికి అయితే మిక్స్ చేసేసుకోండి. అండ్ లీఫ్ కర్రీలో పసుపు అనేది చాలా తక్కువ వేసుకోవాలి, ఎక్కువ అయితే వేసుకోకూడదు. అండ్ ఇంకొకటి సాల్ట్ వేసుకోవాలి. మనం ఆల్రెడీ కారం వేసుకోకూడదు, ఎందుకంటే మిర్చి వేసుకున్నాం కాబట్టి అస్సలు వేసుకోవద్దు. సో సాల్ట్, ఇంకా మసాలా, గరం మసాలా, చికెన్ మసాలా ఉంటే వేసేసుకోండి, లేకపోతే కొత్తిమీర పొడి వేసేసుకోవాలి. వేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇంకా మిక్స్ చేసుకున్న తర్వాత స్లో ఫ్లేమ్లో పెట్టేసి మూత పెట్టేసి దానిపైన ఏదైనా బరువుగా ఉన్నది పెట్టి అప్పుడు 15 మినిట్స్ దాన్ని ఉడకనివ్వండి మంచిగా. గ్రేవీ అనేది ఇట్లా ఉడకనివ్వండి మంచిగా. అప్పుడు ఓపెన్ చేసి చూడండి ఎంత బాగుంటుందో అసలు, నిజంగా ఆయిల్గా పైన ఇట్లా వచ్చేసి సూపర్ ఉంటుంది. సో అప్పుడు దీంట్లో మనం 90% కుక్ చేసుకున్న రైస్ ఉన్నది కదా ఏదైతే, సో నేను ఫస్ట్ చూపెట్టిన మీకు పక్కకి వీడియో స్టార్టింగ్లోనే పక్కకి రైస్ కుక్ చేసుకున్నది. సో ఇది 90% కుక్ చేసుకున్నది. సో ఇందులో కరివేపాకు ఏదైతే మనం గ్రేవీ చేసుకున్నామో దాంట్లో లేయర్స్ పెట్టుకోవాలన్నట్టు. ఫస్ట్ కరివేపాకు అనేది లాస్ట్గా పెట్టుకొని తర్వాత దానిపైన మొత్తం రైస్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అప్పుడు కొత్తిమీరని, ఇంకా కరివేపాకు, పుదీనాకు మంచిగా నీట్గా వాష్ చేసుకొని వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత 15 మినిట్స్ మూత పెట్టండి. దానిపైన ఏదైనా వెయిట్ లాగా పెట్టండి. సో 15 మినిట్స్ పెట్టిన తర్వాత అప్పుడు ఏదైతే మనం 90% కుక్ చేస్తామో రైస్, దాన్ని 100% కుక్ అయ్యేలాగా చూడాలి.
మంచిగా అవి పెట్టేసుకున్న తర్వాత ఇంకొక ప్లేట్ తీసుకొని అందులో వేసేసుకొని తింటుంటే నిజంగా వావ్ అనిపిస్తుంది నాకైతే. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి మీ ఇంట్లో అండ్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయుర్రి. సో కరివేపాకు రైస్ తింటే మాత్రం చాలా మంచిది. ఎవరికైతే వైట్ హెయిర్స్ ఉంటాయో అవన్నీ పోతాయి. సో బ్లాక్ హెయిర్ అవుతుంది. సో మంచిగా ఉంటుంది, హెల్త్ కూడా మనకు చాలా మంచిగా ఉంటుంది. సో తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేయండి. బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, లైక్ చేయండి.